నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆమేన్. ఎవరు పలుకుతున్నారో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఈ మాట పలుకుతున్నారు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఎవరు ఆయన పంపింది? సాక్షాత్తు తండ్రి. అప్పుడు ఆయన చెప్తున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నన్ను పంపిన నా తండ్రి నాకు తోడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన పంపిన ఆయన కుమారుడికి ఆయన తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఎలా చెప్తున్నారండి? నిజముగా దేవుణ్ణి ఏ క్షణము ఆయన చేయి విడవలేదు. ఆయన సేవ చేసిన దినములో ఏ క్షణము ఆయన చేయి విడవలేదు. నా ప్రియులారా గమనించండి. ఒక మాట చెప్తున్నానండి. లాజరు చనిపోయాడు. లాజరు ఎవరో తెలుసా? మా ఇంటి పక్కన ఉన్నాడంటారా? లాజరు ఎవరో తెలుసా? ఎవరో చనిపోయాడు. మార్తా మరియల యొక్క సహోదరుడు లాజరు చనిపోయాడు. నేను ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? దేవుడు యేసుక్రీస్తు వారిని ఏమాత్రం చేయి వదలలేదు అని చెప్పడానికి చెప్తున్నాను. లాజరు గారు చనిపోయారు కదా. లాజరు గారు చనిపోయినప్పుడు ఈ కబురు యేసుక్రీస్తు వారికి వెళ్ళిన తర్వాత 4 దినాలు గడిచి వచ్చేసాడు. గడిచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ మార్తా మరియల దగ్గరికి వచ్చి ఆయన చెప్తున్నారు, ఎక్కడ ఉంచారు? సమాధిలో ఉంచానయ్యా అని చెప్పినప్పుడు వెంటనే సమాధి దగ్గరికి వెళ్ళి, ప్రభు యేసుక్రీస్తు నామములో టచ్, మీరు బయటికి రా అని అన్నాడా? చదవండి ఒక మాట. 11వ అధ్యాయం 41వ వచనం. యోహాను శుభవార్త. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. దేవరాజు ఎప్పుడు మనవి చేశాడు? ఆ రాయబడిందా అక్క? మీరు చూడండి. ఎప్పుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడు మనవి చేశాడు? యేసుక్రీస్తు వారు లాజరు చనిపోయండి, ఆయన సువార్త నిమిత్తం వేరే పట్టణంలో ఉన్నాడు. కబురు పట్టారు, వచ్చాడు. ఎప్పుడు మనవి చేశాడని రాయబడి ఉందేరా? ఎప్పుడు మనవి చేశాడంటారు? ఆయన అంటాడు, వచ్చిందే మనోళ్ళు చేసినట్టు చేయలా. టచ్ యేసు నామములో బయటికి రా అని అనలా. ఇదిగో కచ్చి పేస్తున్నాం రా బయటికి అనలా. ఏమన్నాడు? యేసు కన్నులు పైకెత్తి, ఆలకించాలి, ఆయన ప్రార్థన చేయలాడా? మీరు ఆలకించాలి. చనిపోయిన లాజరును లేపడానికి ఆయన ప్రార్థన చేయాలా? సమాధి దగ్గరికి వచ్చి ఆయన కన్నులు పైకెత్తి, ప్రభువా నీవు నా మొర వినినందుకు, నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని. మరి ఎప్పుడు మనవి చేస్తుంటాడు తండ్రికి? ఎప్పుడు మనవి చేస్తుంటారు? ప్రశ్న వచ్చిందా? ప్రశ్న నిజమే కదా. ప్రభు అంటాడు, ప్రభువా నువ్వు నా మాట అన్నందుకు స్తోత్రం అయ్యా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పౌలు ఉన్నాడు అనుకోండి. పౌలు నేను ఒక పని చెప్పాను, నేను మౌంట్ నుంచి వచ్చేటప్పుడే ఒక పని చెప్పా, పౌలు అలా అది చేసేయ్యా, ఒక పని చెయ్యి, అదిగో ఈ కెమెరా ఉంది కదా, కెమెరా సెట్ చేయను ఆయన అని చెప్పాను. వచ్చి పెట్టిన వెంటనే సెట్ చేసి పెట్టాడు. సెట్ చేసి పెట్టిన వెంటనే ఇక్కడికి వచ్చిన వెంటనే పౌలుని చూసి, అయ్యా నేను చెప్పినందుకు నువ్వు చేసావు, చాలా థ్యాంక్స్ నాయన అని అన్నాను. ఇది న్యాయమే కదా? ఇది న్యాయమే కదా? నేను పౌలుకి చెప్పాను. మరి యేసుక్రీస్తు వారు తండ్రికి చెప్పినట్లు లేఖనం ఎక్కడుంది? యేసుక్రీస్తు వారు తండ్రికి చెప్పినట్లు లేకుంటే మనవి చేసినట్లు లేఖనం ఎక్కడుంది? నా ప్రియులారా గమనించండి, చాలా చక్కగా ఆలకిస్తున్నాను మీరు. యేసుక్రీస్తు వారు తండ్రికి ఎప్పుడు చెప్పాడో తెలుసా? ఈయనకు ఈ మరణ వార్త ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు తండ్రికి అప్పుడే చెప్పాడు. వారి సంభాషణ ఎలా ఉంటుందో తెలుసా? నిరంతరం రే తండ్రి అంటున్నారు, రే వెళ్ళకూడదు అంటారా? ఆ మార్త మారి వేరే సాధారణమైన వాళ్ళు కాదు. ఎప్పుడు చూసినా నేను తిడతా ఉంటారు. ఎప్పుడు చూసినా నువ్వు వేరే ఆడికి పోయి ఆ కాఫీ నీళ్ళు తాగుతుంటివి, ఆ టీ నీళ్ళు తాగుతుంటివి. పోరా, వాళ్ళ సహోదరుడు వేరే చచ్చిపోయా, నీకు ఈసారి పోయినప్పుడు బిస్కెట్లు కూడా ఉండవు, నీ ఇష్టం. అది పోయినప్పుడన్నా ఏదో వేడి నీళ్ళు ఆ బిస్కెట్లు ఎత్తారు, మేరీగోల్డ్ బిస్కెట్లు, అవి కూడా ఉండవు అని వాళ్ళు ఫ్రీగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, అయ్యా చనిపోయాడు కదా ప్రభువా, నువ్వు వెళ్ళిన ఆయన అని చెప్పి అప్పుడే మనవి చేశాడు.
అప్పుడే వాళ్ళు సంభాషించుకుంటూ వారు, పరిశుద్ధ గ్రంథం రాయబడింది మనం చదివాం 8:29, ఆయనను ఏ మాత్రము ఏ క్షణము ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదంట. తండ్రి కుమారుడు ఇద్దరు సంభాషించుకుంటున్నారు. అప్పుడు సంభాషించుకునేటప్పుడు అప్పుడే ప్రభువు చెప్పాడు, అయ్యా నువ్వు వెళితే నేను 4 దినాలు వెళ్ళినా పర్వాలేదు అని చెప్పి యేసు ప్రభు వారి నిదానంగా వచ్చాడు. అప్పుడు వచ్చి, ప్రభువా నేను ఆ రోజు చెప్పాను కదా నాన్న, మై డియర్ డాడీ, నేను ఆ రోజు చెప్పాను కదా, 4 రోజుల క్రితమే నీకు చెప్పాను. ఆ మనవి విని ఇదిగో లాజరును బ్రతికించినందుకు నీకు స్తోత్రమయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ రోజు నేను చేసిన మనవి నువ్వు ఆలకించి, ఆ క్షణము నేను నా అంతరంగంలో నీకు పెట్టిన మొర ఆలకించి నువ్వు లాజరును బ్రతికించినందుకు స్తోత్రమయ్యా అని చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఆ క్షణంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడండి.